హాయ్ అందరికీ. చల్లని సాయంత్రం వేళ మేడపైన కూర్చొని తనకు చిలకలు చుట్టిస్తున్న భార్య జగదాంబతో 50 ఏళ్ల జగన్నాథం అంటున్నాడు. అంతా మాయలా ఉంది. చూస్తుండగానే జీవితంలో ఎన్ని మార్పులొచ్చాయి. అంతా దేవుడి దయయ్యా. మంచితనంతో ఇన్నేళ్ళు మనం పడిన కష్టానికి ఆ దేవుడు మనల్ని కరుణించి బంగారం లాంటి కొడుకుని, ముత్యం లాంటి కోడల్ని ఇచ్చాడు. ఈ వయసులో ఇంతకన్నా మనకు ఏం కావాలయ్యా అందే భార్య చేతికి చుట్టిన తమలపాకు చిలకను అందిస్తూ. జగన్నాథం జగదాంబ దంపతులది అన్యోన్య దాంపత్యం. వారికి తమ పల్లెలో 1 ఎకరం పొలం, ఉండడానికి ఒక చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు. తన పొలానికి తోడు మరో 2-3 ఎకరాల పక్క పొలాలు కూడా కౌలుకు తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి వ్యవసాయం చేసుకునేవారు. ఊరిలో అందరితో మంచిగా ఉంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతూ పెద్దగా అత్యాశలేని వారి జీవితానికి ఒకే ఒక లోటు పిల్లలు లేకపోవడం. ఎట్టకేలకు వారి పెళ్ళైన 9 సంవత్సరాలకు వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లాడికి భాస్కర్ అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు. భాస్కర్ చిన్నప్పటి నుంచి తెలివిగా చురుకుగా ఉండేవాడు. చదువుల్లోనూ ఆటల్లోనూ ముందుండేవాడు. యుక్త వయసు వచ్చేసరికి తనకు చదువు మీద ఉన్న ఆసక్తితో పట్నం వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ హాస్టల్లో ఉంటూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుంచి తన తల్లిదండ్రుల కష్టం చూస్తూ పెరిగిన భాస్కర్ ఎలాగైనా బాగా సంపాదించి కన్నవారిని సంతోషంగా చూసుకోవాలన్నది తన కోరిక. ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేకపోవడంతో తనకున్న ఇంట్రెస్ట్తో బిజినెస్ చేయాలి అనుకున్నాడు. తను అప్పటి వరకు దాచుకున్న డబ్బుతో తన స్నేహితుడి కుమార్ భాగస్వామ్యంతో బ్యాంక్ లోన్ తీసుకుని టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తన తెలివితేటలు, కష్టము, సమయస్ఫూర్తితో బిజినెస్ ప్రారంభించిన 2 సంవత్సరాలకే మంచి పేరు, డబ్బు అన్నీ సంపాదించాడు. తల్లిదండ్రుల కోసం పట్నంలో అన్ని సౌకర్యాలతో ఉన్న పెద్ద భవనాన్ని కట్టిస్తున్నాడు భాస్కర్. కొడుకు ఎదుగుదలను చూసి అతని తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఒకరోజు జగన్నాథం దంపతులు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరి పెద్దయిన సర్వారాయుడు గారు వాళ్ళింటికి వచ్చారు. ఆయన్ని చూడగానే, జగన్నాథం, రాయుడు గారు రండి, మీరు మా ఇంటికి వచ్చారేంటండి? మీరు కబురు పెడితే నేనే మిమ్మల్ని కలిసేవాడిని కదండి అన్నాడు. ఆడపిల్ల తండ్రిని నేను మీ ఇంటికి రావడమే న్యాయంగా ఉంటుందని వచ్చాను అన్నాడు రాయుడు గారు. మొదట ఆయన మాటలు జగన్నాథం దంపతులకు ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ఆయన వైపు చూస్తూ నిలబడ్డారు జగన్నాథం. మీ అబ్బాయి భాస్కర్ని నేను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను. అతని తెలివి, చురుకుదనం, కష్టపడి పనిచేసే తత్వం, దేనినైనా సాధించే అతని సామర్థ్యం, ఏమీ లేని స్థితి నుంచి ఇంత ఎత్తుకు ఎదిగిన అతని గొప్పతనాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నిజం చెప్పమంటావా? నాకు అలాంటి కొడుకుంటే బాగుండు అని నేను చాలాసార్లు అనుకున్నాను. నాకు అలాంటి కొడుకుని ఇవ్వకపోయినా అతన్ని అల్లుడుగా చేసుకునే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకుంటున్నాను. నీ కొడుకుని నా ఒక్కగానొక కూతురికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ సమాధానం ఏమిటి అని అడిగారు రాయుడు గారు. మీరు తలుచుకుంటే గొప్ప గొప్ప సంబంధాలు మీ ఇంటికి వస్తాయి. కానీ వాటన్నింటినీ కాదని మీరే స్వయంగా నా కొడుక్కి అంతటి అదృష్టం కల్పిస్తాను అంటే నేనేమంటాను రాయుడు గారు అన్నాడు జగన్నాథం ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో. ఆ విధంగా భాస్కర్కు రాయుడు గారి ఒక్కగానొక్క అమ్మాయి భానుమతీదేవితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. 50 ఎకరాల పొలం, 50 లక్షల నగదు, 1 కేజీ బంగారం, 3 కేజీల వెండి, ఇంకా బోలెడన్ని చీరసారలతో పట్నంలో భాస్కర్ కట్టించిన ఇంద్రభవనం లాంటి ఇంటిలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టింది భానుమతి. భాస్కర్ తన తల్లిదండ్రులను కూడా తను కట్టించిన భవనంలోకి తీసుకొచ్చి, ఇంతవరకు మీరు నా కోసం కష్టపడింది చాలు, ఇకనైనా హాయిగా విశ్రాంతి తీసుకోండమ్మా అన్నాడు. కోడలు భానుమతి కూడా గొప్పింటి పిల్ల అయినా ఆమెలో అలాంటి అహంకారం కొంచెం కూడా లేదు. ఆ అత్తమామల్ని చాలా గౌరవంగా చూసుకునేది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా ఆ అత్తమామలకి, భర్తకి తన చేతులతోనే స్వయంగా వండి పెట్టుకుని వారి మంచి చెడ్డలు చూసుకునేది. అలా ఆ రోజు కోడలి చేతి భోజనం తృప్తిగా తిని మేడపైనే కూర్చున్న ఆ దంపతులు చెప్పుకునే ముచ్చట్లే ఇవి. పెద్దల ఆశీస్సులతో భాస్కర్, భానుమతుల సంసారం చక్కగా సాగిపోతుంది.
పెళ్లి తరువాత భానుమతి వచ్చిన వేళా విశేషం ఏమో గాని భాస్కర్ మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, అవి కూడా తొందరగానే మంచి స్థాయికి చేరుకోవడం జరిగాయి. భాస్కర్ దంపతులకి తొలిచూరి ఆడపిల్ల, తర్వాత 2 మగపిల్లలు పుట్టారు. కాలగమనంలో భాస్కర్ తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు ఆ దేవుని సన్నిధికి చేరుకున్నారు. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. కూతురికి తమ అంతస్తుకి తగిన విధంగా గొప్పింటి సంబంధం చూసి ఘనంగా కట్నకానుకలిచ్చి పెళ్లి చేసి పంపించారు. కొంతకాలానికి పెద్ద కొడుకు వరుణ్కి చదువు పూర్తి కావడంతో భాస్కర్ తన వ్యాపారాలలో కొన్ని వ్యాపారాలు పెద్ద కొడుక్కి అప్పగించి తమ అంతస్తుకు తగిన విధంగా ఒక సంబంధం చూసి వైదేహి అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. పెద్ద కోడలు వైదేహి ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు అహంకారం కాస్త ఎక్కువే. లేనివారు ఉన్నవారు అన్న అంతస్తుల తేడాని బాగా పాటించేది. ఆ అత్తగారు మామగారిని పెద్దగా లెక్క చేసేది కాదు. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్తో క్లబ్బులకు, మహిళా మండలి మీటింగులకు తిరుగుతూ ఉండడమే తప్ప ఎప్పుడు ఇంటి పట్టున ఉండి కోడలుగా తన బాధ్యతను చూసుకునేది కాదు. పెద్ద కోడలు వైదేహి ప్రవర్తన భానుమతికి అంతగా రుచించలేదు. కొత్తలో నెమ్మదిగా చెప్పి చూసింది కానీ వైదేహి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇక చెప్పలేక ఊరుకుంది భానుమతి. ఇంతలో చిన్న కొడుకు ఆకాష్ చదువు కూడా పూర్తి కావడంతో మిగిలిన వ్యాపారాలు చిన్న కొడుక్కి అప్పగించాడు భాస్కర్. చిన్న కొడుకు కూడా పెళ్లి చేద్దాం అన్న ఉద్దేశంతో భానుమతి, బాబు ఆకాష్, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, సంబంధాలు చూడమంటావా అని అడిగింది. ఆకాష్ నసుగుతూ, అది అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఓ అలాగా, అయితే ఎవరా అమ్మాయి, వివరాలు చెప్పు అంది భానుమతి. తను నాతో పాటే చదువుకుందమ్మా. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్, కానీ తను ఒక అనాథమ్మ అన్నాడు. అనాథ? సరే అయితే ఆ అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురా. నాన్నగారు నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం అంది భానుమతి. మరుసటి రోజే ఆకాష్ తను ప్రేమించిన అమృతను తీసుకొచ్చాడు. అమృత చూడడానికి అందంగా చక్కని కనుముక్కు తీరుతో మట్టిలో మాణిక్యంలా ఉంది. చూడగానే భానుమతికి నచ్చేసింది. తన కొడుక్కి తగిన జోడి అనుకుంది. కొంతసేపు అమృతతో మాట్లాడిన భానుమతి దంపతులు సంతోషంగా వాళ్ళ పెళ్లి కొప్పుకున్నారు. ఆ అమృత భుజంపై చెయ్యి వేసి కొడుకు దగ్గరికి తీసుకొస్తూ, ఆ అమృత ఇక అనాథ కాదురా, మీ పెళ్ళైతే మనమంతా తన కుటుంబమే కదా, ఇక ఆస్తిపాస్తులంటావా, వాటికి మనకు లోటే ఉంది చెప్పు అంది. మొత్తానికి మమ్మల్ని శ్రమ పెట్టకుండా బంగారం లాంటి కోడల్ని తెచ్చావురా అని ఆకాష్ని మెచ్చుకుంది భానుమతి. మంచి ముహూర్తం చూసి ఘనంగా అమృత ఆకాష్ల పెళ్లి జరిపించారు. ఒక మంచి కుటుంబం తనకు దొరికిందన్న ఆనందంతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది అమృత. అమృత అనాథ కావడంతో పెద్ద కోడలైన వైదేహికి మొదటి నుంచి తనంటే నచ్చేది కాదు. తన అహంకారం చీటిమాటికి తోటి కోడలపై ప్రదర్శిస్తూనే ఉండేది. అమృతకి ఓర్పు సహనం ఎక్కువ కావడం వల్ల అన్నింటినీ మౌనంగా భరించేది. అమృత ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి దేవునికి దీపం పెట్టుకుని ఇంట్లో అందరికీ కావాల్సిన వంటలు సిద్ధం చేసేది. చిన్న కూడని చూస్తూ ఉంటే తనను తాను అద్దంలో చూసుకున్నట్టు ఉంది భానుమతికి. అమృత కూడా అత్తమ్మ అత్తమ్మ అంటూ అత్తగారి వెనకాల తిరుగుతూ ఉండేది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ మధ్య మంచి బంధం ఏర్పడింది. పేరుకి అత్తాకోడళ్ళ అయినా తల్లి కూతురులా ఉండేవారు ఇద్దరు. అమృత ఆకాష్ల జంట అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట కావడంతో సరదాలు సరసాలతో చిలిపిగా ఆనందంగా సాగిపోతుంది వాళ్ళ సంసార జీవితం. ఇలా ఉండగా ఇంటి పెద్దయిన భాస్కర్కు వయసుతో వచ్చిన అనారోగ్యంతో పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. భర్త అవసరాలను చూసుకుంటూ ఆయన్ని కనిపెట్టుకుంటూ ఉండేది భానుమతి. ఇలా జరిగిన కొద్ది నెలలకే వారి కుటుంబానికి మరొక ఊహించని కష్టం వచ్చి పడింది. ఆకాష్ ఒక రాత్రి కంపెనీ మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్లో మరణించాడు. ఆ విధంగా ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. బంగారం లాంటి కోడలు భర్తను కోల్పోయి అభాగ్యురాలిలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆమెను చూసి కుమిలిపోయింది భానుమతి. ఓవైపు భర్త అనారోగ్యం, మరోవైపు కొడుకు మరణంతో కుంగిపోయిన భానుమతి ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినడంతో ఇంటి వ్యవహారాలు పట్టించుకోవడం మానేసి
భర్తను చూసుకుంటూ గదిలోనే ఉండేది భానుమతి. దాంతో భర్తను పోగొట్టుకుని పుట్టాడు దుఃఖంలో ఉన్న తోటి కోడల్ని ఓదార్చాల్సిన పెద్ద కోడలు వైదేహి అమృత మంచితనాన్ని అలుసుగా తీసుకొని అమృతని సూటిపోటి మాటలు అంటూ ఇంటి చాకరీ మొత్తం ఆమెతోనే చేయిస్తూ తన అహంకారాన్ని చూపిస్తూ అమృత ఏడుస్తూ ఉంటే అది చూసి తను రాక్షస ఆనందాన్ని పొందేది. నెమ్మదిగా ఇంటి పెత్తనం మొత్తం వైదేహి తన చేతుల్లోకి తీసుకుని తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది. ఆ ఇంటికి వైదేహి కోసం వస్తూ పోతూ ఉంటే ఆమె మేనమామ అమృత మీద కన్నేసి ఒకరోజు అవకాశం చూసుకొని అమృతతో తప్పుగా ప్రవర్తించబోయి ఇంతలో ఆ అత్తగారి రాకను పసిగట్టి అక్కడి నుంచి తోక ముడిచి పారిపోయాడు. ఆ దెబ్బతో బెదిరిపోయిన అమృత భయంతో ఏడ్చుకుంటూ వెళ్ళి అత్తగారిని పట్టుకుని ఒకటే ఏడుపు. కోడల్ని ఓదార్చిన భానుమతి కొద్ది రోజులు ఇంట్లో జరుగుతున్నదంతా గమనించింది. అనుకోకుండా ఒకరోజు భానుమతి అలా వెళుతూ ఉండగా గదిలో పెద్ద కొడుకు కోడలో మాట్లాడుకున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. వరుణ్, ఆ అమృతని శాశ్వతంగా ఇంటి పని మనిషిగా మార్చేశాను. అత్తయ్య మామయ్య గదికే పరిమితమై ఉంటున్నారు. ఇక ఆస్తి మొత్తం మనదే. మనకు అడ్డొచ్చేవారే ఎవ్వరూ లేరు అంటుంది కోడలు. కోడలు మాటలు విన్న భానుమతి తనకు ఎంతో ప్రాణమైన చిన్న కోడలికి ఆ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక ఏడుస్తూ వెళ్ళి భర్తతో విషయం చెప్పింది. జరుగుతున్నదంతా అర్థం చేసుకున్న భాస్కర్ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి భార్యతో, బాధపడకు భానుమతి, రేపే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాను అంటూ భార్యను ఓదార్చాడు. మరుసటి రోజు వరుణ్ వైదేహిలు హాల్లో కూర్చుని ఉండగా లాయర్ని వెంట పెట్టుకుని వచ్చాడు భాస్కర్ స్నేహితుడు కుమార్. రండంకుల్, లాయర్ గారు వచ్చారేమిటి అని అడిగాడు వరుణ్. ఇంతలో భర్తను వీల్చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చింది భానుమతి. భాస్కర్ వస్తూనే గంభీరమైన గొంతుతో, నేను చెప్తాను అంటూ వచ్చాడు. ఆస్తి పంపకాలు చేస్తున్నాను. ఈ ఆస్తి మొత్తం నా కష్టార్జితం. దీన్ని ఏమైనా చేసుకునే పూర్తి హక్కు నాకుంది. కానీ నేను మీలా దుర్మార్గుణ్ణి కాదు కాబట్టి న్యాయంగా మీకు రావాల్సిన సగం వాటా నీ పేరు మీద రాయించాను. మిగతా సగం అమృత పేరు మీద రాయించాను. ఇప్పుడు ఈ పంపకాలు ఎందుకు నాన్న అన్న కొడుకు మాటలకు నోరు ముయ్యరా, నటించింది చాలు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నీ తమ్ముడు భార్యని ఈ ఇంటి పని మనిషిని చేసి నీ పెళ్ళాం ఇన్ని రోజులు చిత్రహింసలు పెడుతూ ఉంటే అడ్డు చెప్పకుండా ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం. అది చాలక ఆస్తి మొత్తాన్ని మింగేయాలని కుట్రలు పన్నుతున్నారా మీ ఇద్దరు? ఈ ఇంట్లో నీ భార్యకు ఎంత హక్కు ఉందో అమృతకి అంతే హక్కు ఉంది. మాకు ఇద్దరు సమానమే. అసలు నీ బుద్ధి ఎందుకురా ఇలా వక్రంగా మారిపోయింది? నీచుడా, ఇక జరుగుతున్నది చూస్తూ నేను సహించలేను. ఈ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయికి నేను అన్యాయం జరగనివ్వను. ఈ క్షణమే అమృతని తీసుకొని నేను, మీ అమ్మ, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం. మా గురించి వెతికే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ముగ్గురు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. స్నేహితుడి కుమార్ సహాయంతో తాము ఎవరో ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ముగ్గురు అక్కడే స్థిరపడ్డారు. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని తలుచుకుని బాధపడుతున్న కోడలికి ఏదో ఒక వ్యాపకం కలిగించి తనను మామూలు మనిషిని చేయాలనే ఉద్దేశంతో మామగారు భాస్కర్ తమకు ఆర్థికంగా అవసరం లేకపోయినా కోడలతో ఆయనకు అనుభవం ఉన్న టెక్స్టైల్ బిజినెస్ పెట్టించాడు. కోడలికి వ్యాపార వ్యవహారాల్లో సహాయంగా ఉండడానికి ఒక సెక్రటరీని ఎంపిక చేశాడు. అతనే అభినవ్. అమృత వ్యాపారాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మామగారి అనుభవాలు, సలహాలతో తను చదువుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును ఉపయోగించుకొని మామగారికి తగిన కోడలిగా మంచి పేరు, డబ్బు సంపాదించింది. ప్రతి విషయంలోనూ అభినవ్ అమృత వెన్నంటే ఉండేవాడు. కాలగమనంలో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మెరుగైన వైద్యం అందడంతో భాస్కర్ తను కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం కోడలు వ్యాపార విషయంలో పడి చాలా బిజీగా ఉంటుంది. తాము ఉన్నంత వరకు పర్వాలేదు. తమ తర్వాత కోడల్ని చూసుకోవడానికి ఆమెకు ఒక తోడు ఉండాలి అనిపించింది భాస్కర్ దంపతులకు. ఇద్దరూ కలిసి అమృతకు మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అమృతకు పెళ్ళి అనుకోగానే వాళ్లకు స్ఫురణకు వచ్చిన వ్యక్తి అభినవ్. అతన్ని వాళ్ళు 2 సంవత్సరాలుగా గమనిస్తున్నారు. అభినవ్ అనాథాశ్రమంలో పెరిగి కష్టపడి చదువుకొని ఇక్కడి వరకు వచ్చాడు. ఎంతో మంచివాడు. బంధాలకు, బాధ్యతలకు ఎంతో విలువిస్తాడు. గడిచిన ఇన్ని రోజుల్లో వ్యాపార విషయాల్లో అమృత ఎంత దూరం వెళ్ళినా, ఎంత లేటుగా ఇంటికొచ్చినా భాస్కర్ దంపతులకు ఎలాంటి భయమూ ఉండేది కాదు. కారణం అభినవ్ ఉన్నాడనే ధీమా.
ఒకరోజు భానుమతి అమృతని పిలిచి అభినవ్తో పెళ్లి గురించి మాట్లాడింది. అమృత ముందు మళ్ళీ పెళ్లికి ఒప్పుకోలేదు. అత్తగారు నచ్చజెప్పడంతో చివరకు సరే అంది. భాస్కర్ అభినవ్ను పిలిచి అమృత గురించి మొత్తం చెప్పి అమృతను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి అభినవ్ నీళ్లు నిండిన కళ్ళతో నాకు అంత అదృష్టమా, దేవుడే పిలిచి వరమిస్తానంటే కాదంటానా అన్నాడు. అలా గుడిలో అమృత అభినవ్న పెళ్లి జరిపించారు. భాస్కర్ దంపతులు వ్యాపారాన్ని నేను చూసుకుంటానని చెప్పి కొద్ది నెలలు నవదంపతుల్ని హనీమూన్కి పంపించాడు భాస్కర్. ఏడాది గడిచేసరికి ముత్యాల్లాంటి పాప బాబు కవల పిల్లలకి జన్మనిచ్చారు అభినవ్ అమృతలు. అలా మనవల అల్లరి ముచ్చటైన అమృత అభినవ్ల జంటను చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తున్నారు భాస్కర్ దంపతులు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.